ఒక టమాటా ముక్కల్ని మితంగా సన్నగా కట్ చేసుకొని దాంట్లో పసుపు కొద్దిగా వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకున్న తర్వాత ఆ ఉప్పుని కొంచెం ముక్కలకి పట్టే విధంగా కొంచెం బాగా తేలిగ్గా ఆ ఉప్పు అంతా కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా తేలిగ్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక రాత్రంతా, అంటే మనం ముందు రోజు సాయంత్రం ఈ ప్రాసెస్ మొదలు పెడతాం. ఒక రాత్రంతా అలానే కదపకుండా ఉంచేస్తాము మూత పెట్టి. అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు ఆ ముక్కల్లో నుంచి ఉప్పు కలుపుతున్నాం కాబట్టి ఆ ముక్కల్లో ఉండే నీరంతా కూడా బయట వచ్చేస్తుంది. ఆ నీటిని నీట్గా నెక్స్ట్ డే మార్నింగు నీట్గా పిండుకోవాలి. వేరే గిన్నెలోకి పిండుకోవాలి. ఆ నీళ్ళని పడబోయకూడదు. ఆ గిన్నెలోనే నీళ్ళని అలానే ఉంచాలి. మొత్తం నీట్గా ఈ విధంగా ముక్కల్ని, అంటే మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లైట్గా మోడరేట్గా ఆ ముక్కల్ని ప్రెస్ చేసేసుకొని ఆ విధంగా మనం నీరంతా కూడా తీసేసుకోవాలి. ఆ నీరంతా తీసేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కూడా పల్చగా మన వెడల్పాటి దాంట్లో వేసేసుకొని ముక్కల్ని నీట్గా పాత్రలో సర్దుబాటు చేసి దాన్ని బాగా ఎండబెట్టాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ముందు రోజు సాయంత్రం ఉప్పు పసుపు పట్టించుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగు నీళ్ళన్నీ పిండేసేయాలి. ఆ తర్వాత ఎండబెట్టాలి. అది ఫస్ట్ డే ప్రాసెస్. అంటే సెకండ్ డే ప్రాసెస్ అది. ఇంకా మళ్ళీ ఆ రోజు సాయంత్రం వరకు బాగా ముక్కల్ని బాగా ఎండనిస్తాం. ఎండిన తర్వాత మళ్ళీ ముక్కల్ని రాత్రి, ఆ రోజు రాత్రి అంటే రెండవ రోజు రాత్రి ఆ ముక్కల్ని నీళ్ళలో, ఏదైతే నీళ్ళల్లో మనం పిండి పెట్టామో, గిన్నెలో నీళ్ళు పిండి పెట్టాం కదా, ఆ నీళ్ళలో నానవేసి, ఈ విధంగా నానవేసిన ముక్కల్ని ఆ రాత్రంతా నాననిచ్చి రెండవ రోజు ఆ ముక్కల్ని, అంటే ఆ ముక్కల్ని బాగా పిండేసి దాన్ని మళ్ళీ బాగా ఎండడానికి అనుకూలంగా సర్దుబాటు చేసుకొని మళ్ళీ ఎండనివ్వాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఒకరోజు రాత్రి ముక్కల్ని నానబెట్టి ఉప్పు కలిపి పెట్టుకుంటాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముక్కల్లో ఉండే ఇదంతా కూడా పిండేస్తాం. పిండేసిన తర్వాత ఎండబెడతాం. మళ్ళీ ఆ రోజంతా ఎండిన తర్వాత సాయంత్రం ఆ ముక్కల్ని తీసి మళ్ళీ ఆ గిన్నెలో నీళ్ళల్లో వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే, అంటే రెండవ రోజు పూర్తి డే అనమాట, మూడవ రోజు బాగా నీట్గా ఎండబెడతాం. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఎండబెట్టేది 2 రోజులే, అది మర్చిపోవద్దు. ముందు రోజు రాత్రి నానేస్తాం, నెక్స్ట్ డే అలా చేస్తాం. సో అలా చేసిన తర్వాత ఈ ఆవపొడి, మెంతిపొడి, ఈ రెండు కూడా రెడీ చేసుకుంటాం. ఈ ఆవపొడి, మెంతిపొడి ఈజీగానే మెదిగిపోతాయి, కొంచెం వేయించుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆరిన ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు, కారప్పొడి, అది కూడా తగినంత వేసుకోవాలి. సో ఆ మిక్సీ జార్లో కారప్పొడి వేసుకొని ఆ నీళ్ళు ఏవైతే మనం గిన్నెలో తీసి పెట్టున్నామో ఆ నీళ్ళని దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనము ఏదైతే ఆవపొడి, మెంతిపొడి రెడీ చేసుకున్నామో అందులో ఆవపొడి, మెంతిపొడి వేసుకోవాలి. ఆవపొడి 1 టీ స్పూన్ తీసుకుంటే మెంతిపొడి 1/2 టీ స్పూన్ ఉండాలి. ఆ రేషియోలో తీసుకోవాలి. మెంతిపొడి ఎక్కువైతే చేదు వచ్చేస్తుంది. వాడు బాగా మిక్సీ వేసేసుకొని, మిక్సీ వేసుకున్న తర్వాత ఒకసారి అదే మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉండే పచ్చడిని తీసి పెట్టేసుకోవచ్చు. అంటే కొంతమంది, అంటే ఇక్కడెక్కడ మనము ఆయిల్ కానీ టమాటాలను హీట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. కొంతమంది అవసరమైతే ఆయిల్